అదొకటి పెట్టేస్తాము. ఇక మిగతాది అదేనండి పార్కింగ్ ఏరియాస్లో పెట్టండి, అక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఫస్ట్ పార్కింగ్ కన్స్ట్రక్షన్ కావాలి. సెకండ్ కూడా అంటే 24 hours లేదంటే మార్నింగ్ 9 to 4 అక్కడ పెట్టేసి ఇంకా పిఎస్సి దగ్గరలో 24 hours పెట్టాలి. పిఎస్సి ఎలా చాలా షిఫ్ట్ వైజ్ పెట్టండి. ఫస్ట్ పార్కింగ్ షిఫ్ట్ వైజ్ పెట్టండి. దగ్గరలో కూడా షిఫ్ట్ పెట్టండి. అదే కదండి చెప్పాను. ఎక్స్ట్రా పక్క మండలం నుంచి అడగండి. ఆ 3 days ఉండాల్సిందే. త్రీ అంటే లాస్ట్ వన్ ఉంది కదా, అది అంత డీల్ లేదు. ఫస్ట్ 2 పార్కింగ్ ప్లేసెస్ కన్స్ట్రక్షన్లో పెట్టించండి. దగ్గర ప్లేసెస్ సచివాలయంలో ఆల్రెడీ ఒకటి ఎమ్మెల్యేస్కి ఉంటుంది. మన సచివాలయం పక్కనే ఒకటి అక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఏ హైదరాబాద్ నుంచి నీకు పబ్లిక్ ఫీజు ఉంటే తెలిసింది. నువ్వు సచివాలయం ఉంది అక్కడ మెడికల్ ఫస్ట్ పార్కింగ్ దగ్గరే ఉంది. సచివాలయంలో కాకుండా పార్కింగ్ బయట పెట్టండి. 24 hours ఉండాలంట. 24 hours ఉండాలి అంటున్నారు. 24 hours ఉండాలి, విజిబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి. మీరు కనుక క్లియర్ చేయగలిగితే హై స్కూల్ దాకా అయితే పిచ్ రోడ్డు ఉంది మేడం. ఇటు నుంచి హై స్కూల్ దాకా కలిపితే కొన్ని అన్వాంటెడ్ వెహికల్స్ ట్రైన్ నీ వెహికల్ ఫస్ట్ తీసుకోకపోతే నీ ఎన్నికెట్ మేము వస్తాం. ఈ నుంచి ఓకే, అది ఇప్పుడు అయ్యేది పని కాదు. వాగు మీద బ్రిడ్జ్ ఏ వాగు మీద కాదు, వాగు కూడా ఒక వాగు ఉంది సార్. పని చేయి, నేను చెప్పేది కాలువ మీద మట్టి దూరండి. మాకు మీద ఆర్టీసీ పెద్ద మట్టి దూరుకొని టెంపరీగా చేయండి. మాకు చేసుకోవచ్చు, మనం తీసేసుకోవచ్చు. మా రిక్వెస్ట్ మాదంతా టెంపరీ వాదం. ఒకసారి దగ్గరలో ఏ ఆఫీస్ ఉందండి? ఇలానే ఇది తిరుగుమంది రమేష్ తిరిగి ఆవేశంలో కూడా